హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో ఈ నెల 12వ తారీఖు నుంచి దాదాపుగా 3 నుంచి 4 పథకాల వరకు మహిళల కోసమైతే కొత్తగా అమల్లోకి తీసుకురాబోతున్నట్లు మనకు చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ పథకం ద్వారా ఎవరెవరు అంటే ఏ మహిళలకు ఎంతెంత చేకూరుతుంది, నెక్స్ట్ ఆ పథకాలు అనేటువంటివి ఏమిటి, వాటికి ఎవరు అర్హులైతే అవుతారు, ఎవరు అనర్హులు అవుతారు, దాని తర్వాత ఎలిజిబిలిటీస్ అనేటువంటివి ఏమిటి. సో ఈ విధంగా నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియోలో ఏం చెప్పనైతే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి కంటెంట్ మీకు నచ్చినట్లయితే. సో మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంత సపోర్ట్గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ని అయితే ఆన్లో పెట్టుకునేసి సో నేను పెట్టేటువంటి వీడియోస్ని అయితే డైలీ కూడా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి. డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ పెడతాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ని. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వచ్చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కూటమి ప్రభుత్వం ఈ నెల 12వ తారీఖున భారీ శుభవార్తనైతే చెప్పింది. అంటే దాదాపుగా 4 పథకాలు అయితే తీసుకొస్తుంది అనమాట. నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మొట్టమొదటిగా వచ్చేసి మహిళల కోసమే ఇది కూడా. అంటే తల్లికి వందనం పథకం ఉంది కదా, ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు మనకు ఎట్లేదన్నా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ అవుతుంటాయి కాబట్టి సో అందుకొరకు ఇది మహిళల కోసం అని చెప్తూ ఉన్నాను. ఇది కూడా మహిళల కోసం ఒక పథకంగా చెప్పుకోవచ్చు. సో అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే, అది కూడా 1వ తరగతి నుంచి 12వ తరగతి లోపల అంటే ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుకుంటూ ఉంటారో, ఎంతమంది చదువుకుంటూ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఒక్కో విడతకు. ఓకేనా, మనకు మొదటి విడత రేపు 12వ తారీఖున అయితే జమ చేస్తారనమాట. సో మొదటి విడత 15,000 రూపాయలు ఎంతమంది ఇంట్లో చదువుకుంటుంటే, సపోజ్ ఒక 4 చదువుకుంటూ ఉన్నారు, సో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అయితే పడతాయన్నమాట. ఈ విధంగా డీబీటీ విధానంలో ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మదర్ అకౌంట్స్కి అయితే డబ్బులు అనేటువంటిది అయితే జమ చేయబోతున్నారనమాట. సో ఈ పథకాన్ని మనకు కూటమి ప్రభుత్వము ఆవిర్భావ దినోత్సవంగా ఆ రోజునైతే విద్యార్థుల కోసం ప్రారంభించబోతుంది. సో ఈ డబ్బులు వచ్చేసి మహిళల ఖాతాలోకి పడతాయి కాబట్టి ఇది మహిళల కోసం అని నేను స్టార్టింగ్లో చెప్పాను, అందుకొరకు అనమాట. ఇక నెక్స్ట్ ఇంకొక పథకం కూడా డిస్కస్ చేసుకుందాము. ఈ పథకానికి సంబంధించి అంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆల్రెడీ కూడా నేను కంప్లీట్గా ఒక సపరేట్ వీడియో చేసి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో ఎవరెవరికి డబ్బులు పడతాయి, ఎవరెవరికి డబ్బులు పడవు, ఓకేనా, ఆ వివరాల గురించి అయితే క్లియర్గా చెప్పుకున్నాను. సో మీరందరూ కూడా ఛానల్లోకి వెళ్ళైతే చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మహిళల కోసమేనండి. మనకు జూన్ 12వ తారీఖున వితంతు పెన్షన్స్ని అయితే ప్రారంభించబోతున్నారనమాట. ఇవి కొత్త పెన్షన్స్ అండి, కొత్త వితంతు పెన్షన్స్. కొత్తగా ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళకి మాత్రమే పంపిణీ చేస్తారు ఆ రోజున. అంటే ఇది డైరెక్ట్గా వితంతు పెన్షన్స్ని అయితే పంపిణీ చేయడం లేదు, స్పౌస్ పెన్షన్స్ కింద ఈ వితంతు పెన్షన్స్ని అయితే ఇస్తున్నారనమాట. సో నేను ఆల్రెడీ కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఏమని, ఈ స్పౌస్ పెన్షన్స్ అంటే ఏమిటి, ఎవరెవరికి ఇస్తారు. సో ఎవరైతే వాళ్ళ యొక్క భర్త పెన్షన్ తీసుకుంటూ సడన్గా మరణించినట్లయితే వాళ్ళ యొక్క భర్త పెన్షన్ను భార్యకి ఇవ్వటాన్ని స్పౌస్ పెన్షన్స్ అయితే అంటారనమాట. ఈ స్పౌస్ పెన్షన్స్కు గతంలో చాలామంది అప్లై చేసుకున్నారు, రీసెంట్గా కూడా అప్లై అయినటువంటిది చేసుకోవడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నాయండి. ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లు అయితే ఉంటాయి, మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో దానికంటే ముందే మీకు మంజూరు పత్రాలు అయితే ఇస్తారనమాట. ఓకేనా, ఆ మంజూరు పత్రాల మీద బేస్ చేసుకొని మీకు రేపు 12వ తారీఖున సో అర్హులైనటువంటి వాళ్ళకు అంటే వాళ్ళ భర్తలు ఇంతకుముందు ఎంతెంత పెన్షన్స్ అయితే తీసుకుంటున్నారో సో అంత పెన్షన్స్ అయితే వాళ్ళ యొక్క భార్యలకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఈ స్పౌస్ పెన్షన్స్ అనేటువంటి వాటిని అయితే తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆ రోజునైతే ఈ పథకాన్ని కూడా ప్రారంభించేస్తుంది మనకు ఈ వితంతు పెన్షన్స్ కింద. సో మీకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో ఇంకొక పథకం వచ్చేసి అందరికీ ఇల్లు. సో ఈ పథకం ద్వారా
12వ తారీఖున దాదాపుగా 3 లక్షల ఇళ్ళనైతే అర్హులైనటువంటి వాళ్లకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆల్రెడీ కూడా మనకు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఇవి వచ్చేసి కూడా మనకు మ్యాక్సిమము మహిళల పేరు మీద అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇది కూడా మహిళలకు సంబంధించిన పథకమే అని మీకు అయితే క్లియర్గా చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్లో. ఓకేనా. సో ఈ విధంగా మనకు 3 లక్షల ఇళ్లను ఇప్పటి వరకు కంప్లీట్ అయినటువంటి వాటిని అంటే దాదాపుగా 2 లక్షల పైగానే కంప్లీట్ అయ్యాయి అన్నమాట. సో ఇంకా అక్కడక్కడ కొన్ని నిర్మాణ దశలు అయితే ఉన్నాయి. సో వాటిని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి అర్హులైనటువంటి వాళ్లకు 12వ తారీఖున ఆ యొక్క ఇళ్ల తాళాలు అనేటువంటి వాటిని అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఇలా ఉండగా చాలామంది కుటుంబ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 2-3 సెంట్ల ఇంటి స్థలాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. బట్ దానికి సంబంధించి మాత్రం ఇంకా మనకు అప్డేట్ అనేటువంటిది అయితే లేదు ప్రస్తుతానికి. సో అప్డేట్ వచ్చిన వెంటనే నేను ఎప్పటికప్పుడైతే తెలియజేస్తూ ఉంటాను ఛానల్ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ ఎట్లా చేసుకోవాలి ఆ వివరాల గురించి. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు 12వ తారీఖున ఈ పథకాలన్నీ మహిళల కోసం అయితే ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం కూడా ఉందండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఓకేనా. సో వీటి కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా. బట్ మనకు అఫిషియల్గా అనౌన్స్ అయితే ఇంకా చేయలేదు, ఎటువంటి అప్డేట్ కూడా లేదు ప్రజెంట్. సో ఈ పథకాలన్నింటినీ కూడా స్టార్ట్ చేసిన తర్వాత కానీ మనకు ఈ పథకాన్ని ప్రారంభించే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట. నేను ఎప్పటికప్పుడైతే అప్డేట్ కూడా చేస్తూ ఉంటాను. సో ఏమన్నా కొత్త పథకాలు లాంచ్ చేస్తున్నారా లేదా ఆ విషయాల గురించి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసి రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి.